ఈ రోజు వీడియోలో మునక్కాయలతోటి మసాలా కర్రీ అనేది ప్రిపేర్ చేశానండి. ఇది బిగినర్స్, బ్యాచిలర్స్ అండ్ రైస్‌లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఒక పాన్ పెట్టుకొని ఒక స్పూను పల్లీలు, కొబ్బరి, 2 స్పూన్ల ధనియాలు, లాస్ట్‌లో కొన్ని గసగసాలు వేసేసుకొని ఫ్రై చేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కచ్చపచ్చగా దంచుకున్న ఉల్లిగడ్డ పేస్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకైతే వేయించుకోవాలి. ఈ టైంలో టమాటా ప్యూరీ అలాగే కారము, ఉప్పు, పసుపు వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మునక్కాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనము మెత్తగా చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకుంటే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో మనకు గ్రేవీకి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మునక్కాడ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది రైస్‌లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.